ఎన్నేళ్ల చరిత్ర కలిగిన లంగర్ హౌస్ చెరువు నేడు మురికి కూపంలో దర్శనమిస్తుంది. చుట్టుపక్కల ఇళ్లలోని డ్రైనేజ్ మురుగు నీరంతా చెరువులోకి వచ్చి చేరుతుండడంతో పాటు కొందరు నగరవాసులు ఇష్టం వచ్చినట్లుగా చెత్తా చెదారం చెరువులో పారబోస్తున్నారు. దీంతో చారిత్రక చెరువు కంపు కొడుతుంది. చెరువు అభివృద్ధి పనుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వల్లనే ఇలా తయారైందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగరంలోని చెరువులను కబ్జా కోరల నుంచి విడిపించి వాటిని అభివృద్ధి చేస్తుంది హైడ్రా. కానీ అన్ని చోట్ల అది అమలు కావడం లేదని చెప్పొచ్చు. ప్రజెంట్ ఇక్కడ మనం లంగర్ హౌస్ దగ్గర ఉన్న చెరువు దగ్గర ఉన్నాము. ఎంతో చరిత్ర కలిగిన ఈ చెరువును చూసుకున్నట్లయితే కూడా మనం చూడొచ్చు, ఇదైతే ఒక మురికి కూపంగా అయితే దర్శనమిస్తుంది. పర్యాటక ప్రాంతమైన గోల్కొండ కోటకు దగ్గరలో ఉన్న ఈ లంగర్ హౌస్ చెరువు నేడు అధ్వానంగా తయారవుతుంది. చుట్టూ నివాసాలు ఉండడంతో కూడా ఇతర వ్యర్థ జలాలు కావచ్చు, అలాగే డ్రైనేజ్ వాటర్ అంతా కూడా చెరువులోకి వచ్చి చేరుతున్నాయి. వ్యర్థాలు చెరువులో కూడా భారీ ఎత్తులో అయితే పారబోస్తుండడంతో కూడా డంపింగ్ ఎలా తయారైంది మనం చూడొచ్చు. చెరువు లోపలంతా కూడా చెత్త చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర వ్యర్థాలు, థర్మోకోల్ షీట్స్తో కూడా అధ్వానంగా తయారైంది. మొత్తం అంతా కూడా నాచు, ఇతర చెట్లంతా కూడా పిచ్చి మొక్కలతో అయితే అధ్వానంగా తయారైంది. అయితే నగరంలో పలు చెరువుల వద్ద కూడా సుందరీకరణ పనులు చేపట్టినప్పటికీ కూడా లంగర్ హౌస్ చెరువును నిర్లక్ష్యం చేయడంతో ఇటు అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో కూడా ఇది మురికి కూపంగా తయారైందని కూడా ఇక్కడికి వచ్చిన పర్యావరణ ప్రేమికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుర్గంధం కారణంగా కూడా ఉదయం సాయంత్రం వేళల్లో ఇక్కడ వాకింగ్ కూడా చేయలేకపోతున్నామని కూడా ఇక్కడ వాకర్స్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎంతో చరిత్ర కలిగిన ఈ లంగర్ హౌస్ చెరువు నేడు ఇంత అధ్వానంగా తయారవడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నగరవాసులు. అంటే ఒకప్పుడు ఇది స్వచ్ఛమైన నీటితో కలకలలాడుతూ నిండుకుండలా ఉన్న చెరువు నేడు కొంతవరకు ఆక్రమణకు గురయ్యి మరోవైపు చెత్త చెదరం, ఇతర వ్యర్థాలతో నిండిపోయి దుర్గంధం వెదజల్లుతూ నేడు ఇలా అధ్వానంగా తయారైంది. మనం ఇక్కడ చూడొచ్చు, చుట్టుపక్కలంతా కూడా చెరువు ఎంతవరకు ఉందో అక్కడంతా కూడా మొత్తం చెరువు FTL బఫర్ జోన్లు అంతవరకు కూడా మనకు వ్యర్థాలే కనిపిస్తున్నాయి. బీర్ బాటిల్స్ కూడా, ఆఖరికి ప్లాస్టిక్ బాటిల్స్, చెత్త, ఇతర వ్యర్థాలన్నీ కూడా ఇష్టారాజ్యంగా ఇటు నిర్లక్ష్యంతో ఇక్కడున్న స్థానికులు కావచ్చు అదంతా కూడా చెత్త అంతా ఇక్కడే పారబోస్తున్నారు. దాంతో పాటు చూసుకున్నట్లయితే కూడా పశువులు కూడా చుట్టుపక్కలే తిరుగుతున్నాయి ఇక్కడ చెత్తను తినడం కోసము. ఇతర డ్రైనేజ్ వ్యర్థాలను కూడా చెరువులోకి వదులుతున్నారు. దీంతో ఇదంతా కూడా ఒకప్పుడు మంచినీటితో కలకలలాడుతున్న చెరువు అయితే నేడు ఇలా అధ్వానంగా తయారైంది. ముందు చూపుతో కూడా పెద్దలైతే చెరువులను మన కోసం తవ్వించారు నీటి వనరుల కోసం. కానీ నేడు ఇలా ఇటు మానవులు కావచ్చు, అంటే ఇటు నగరవాసులు కావచ్చు, మరోవైపు ఇటు అధికారులు కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తుండడంతో కూడా నేడు చెరువులన్నీ కూడా ఇలా అధ్వానంగా తయారవుతున్నాయి. మరోవైపు హైడ్రా చూసుకున్నట్లయితే కూడా ఇప్పటి వరకు కొన్ని చెరువులకి కబ్జా కోరల నుంచి వాటిని విడిపించి అభివృద్ధి పనులైతే చేపడుతుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా పూర్తి భిన్నంగా తయారైంది. ఎంత చెప్పినప్పటికీ కూడా అంటే ఇక్కడ చుట్టుపక్కల స్థానికులు కూడా గతంలో కూడా ఈ చెరువు అభివృద్ధి విషయంలో కూడా చొరవ చూపించాలని ఇక్కడికి వచ్చిన వాకర్స్ కావచ్చు, అలాగే స్థానికులు కోరినప్పటికీ కూడా అది ఏదో చేస్తున్నాం అన్నట్టుగా చేస్తున్నారు అధికారులు తప్ప పూర్తి స్థాయిలో అయితే ఈ చెరువు పైన అయితే ఫోకస్ చేయడం లేదని అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఈ చెరువుని సంరక్షించాలని, చెత్త చెదరంతో నిండిపోయిన ఈ చెరువుని పరిరక్షించి పరిశుభ్రంగా దీన్ని తీర్చిదిద్ది అభివృద్ధి పనులు చేపట్టాలని ఇక్కడికి వచ్చిన వాకర్స్ అలాగే స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విడుదల గజానంతో ప్రియాంక, HMTV, హైదరాబాద్.